ముందుగా పుదీనా పచ్చడి చేసుకునే విధానము. పచ్చిమిర్చి తీసుకోవాలి ఫస్ట్ తగినంత, పుదీనా ఆకులు, తర్వాత తగినంత వేరుశనగ గుండ్లు, టమాటోస్, తగినంత టమాటోస్ అండ్ వెల్లుల్లిపాయలు, ఆనియన్స్ తీసుకోవాలి. సో తర్వాత ఒక బాండీ పెట్టుకొని నార్మల్గా డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత అవి తీసేయాలి. అవి కొంచెం వేగాక అవి అలా లైట్గా ఫ్రై చేసుకున్నాక అదే బాండీలో కొంచెం ఆయిల్ పోసి నెక్స్ట్ అందులో జీలకర్ర వేసుకోవాలి. తగినంత జీలకర్ర వేసేసుకొని పచ్చిమిర్చి కూడా వేయాలి. పచ్చిమిర్చి, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసి అవి గోలాక ఆనియన్స్ కూడా వేయాలి. మీకు తగినంత ఆనియన్స్ వేసాక వెల్లుల్లి రెబ్బలు కూడా వేయాలి. సో అవి ఫ్రై అయ్యాక మగ్గాక అవి తీసేసి అదే బాండీలో మళ్ళీ పుదీనా ఆకులు వేయాలి. వేసి అది చాలా కొంచెం ఫ్రై అవ్వాలి. చూడండి, మీకు కనిపిస్తుంది ఎంతగా ఫ్రై అయిందో. సో అలా ఫ్రై అయ్యాక దాన్ని కూడా తీసి ఒక బౌల్లో తీసుకోవాలి. సో నెక్స్ట్ టమాటోస్ కూడా అలాగే సేమ్ టమాటోస్ కూడా వేసుకొని అవి కూడా సేమ్ అలాగే మగ్గాక కొంచెం పసుపు యాడ్ చేయాలి అందులో. కాసేపు మగ్గనిచ్చాక నెక్స్ట్ అలా ఉంటుంది. సో దాని తర్వాత ఇంకా నెక్స్ట్ రోల్ తీసుకోవాలి. సో అందులో ఫస్ట్ మనం వేయించుకున్న పల్లీలు వేసి అవి చాలా దంచుకోవాలి. కచ్చా పిచ్చగా అవ్వాలి, మరీ ఎక్కువగా కూడా కాకూడదు. సో అలా అయ్యాక నెక్స్ట్ అది తీసి ఒక బౌల్లో వేసుకోవాలి. సో నెక్స్ట్ పుదీనా ఆకులు అండ్ పచ్చిమిర్చి, ఆనియన్స్, వెల్లుల్లి రెబ్బలు, అందులో కొంచెం జీలకర్ర వేసాము కదా ఫస్ట్. సో అవన్నీ అందులో వేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్ దాన్ని కూడా అలాగే కచ్చా పిచ్చగా దంచేసుకోవాలి. అందులో కొంచెం సాల్ట్ ఎందుకు యాడ్ చేస్తారంటే త్వరగా అది దంగటానికి. సో నెక్స్ట్ ఇది అయిపోయాక దీన్ని సేమ్ యాజ్ ఇట్ ఈస్ దీన్ని బౌల్లోకి తీసుకున్నాక నెక్స్ట్
అది తీసి ఒక బౌల్లో వేసుకొని మళ్ళీ టమాటోస్ వేయాలి అందులో. టమాటోస్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ పుదీనా లాగానే అది కూడా కచ్చా పెచ్చగా దంచేసి రెండు ఒకేసారి మళ్ళీ లాస్ట్లో మిక్స్ చేసేసుకోవాలి. సో ఎంతో ఎమ్మీగా ఉండే పుదీనా టమాటో చట్నీ, పుదీనా టమాటో చట్నీ రోటీ పచ్చళ్ళలో చాలా సింపుల్. చూస్తున్నారు కదా ఎలా అయిందో. సో అందులో మనం లాస్ట్కి ఫస్ట్ మనం తీసుకున్న వేరుశనగ గుండ్లు ఉన్నాయి కదా, సో ఆ పౌడర్ కూడా అందులో యాడ్ చేయాలి. యాడ్ చేసేసి నెక్స్ట్ ఫస్ట్ మనం నూరుకున్న పుదీనా ఉంది కదా, సో అది కూడా యాడ్ చేసేసి మళ్ళీ ఒకసారి దాన్ని మిక్స్ చేసేసి బౌల్లోకి తీసుకుంటే సరిపోతుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కనే ఉన్న గంట క్లిక్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉందో.